హయ్యర్ అథారిటీ విద్యా సంస్థలు బంద్. ఈరోజు స్పెషల్ న్యూస్. విద్యా సంస్థలు బంద్ ప్రకటించాయి. అసలు నేను తెలియక అడుగుతా, ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి కానీ, ఒక అటెండర్ కానీ, గవర్నమెంట్లో ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చదువుతున్నాడు. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించింది ప్రభుత్వమే. ఇప్పుడు వాటిని స్కాలర్షిప్స్ అని, రియంబర్స్మెంట్ పేరని ప్రభుత్వాలు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ విద్యా సంస్థలకు అప్పచెప్పారు. ప్రతి సంవత్సరం ఇన్స్పెక్షన్ అని తలదింటారు ప్రైవేట్ విద్యా సంస్థలు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీరు ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతా కూడా చాలా మంది అప్పులు చేసో విద్యా సంస్థలు మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుత్వాలు అవి చెయ్యట్లేదు కాబట్టి, అది చాతనవుతలేదు కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థలకు అప్పచెప్తున్నాడు. మీరు ఇంతమందికి విద్యను అందించడానికి ప్రైవేట్ విద్యా సంస్థల సహకారం తీసుకుంటున్నారన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల సహకారం మీరు తీసుకోకుండా మీరు సొంతగా విద్యా సంస్థల్ని నడిపించడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రభుత్వాలకు ఉచితాలు ఇవ్వడం మానేయొచ్చుగా. ప్రతిసారి చదువుకున్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, పెరుగుతున్న ఖర్చులకు తగినట్టుగా స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ పెంచకపోవడం, పెంచకుండా ఉచితాలు ఇవ్వడం, ఆ డబ్బునంతా వృధా చేయడం. అంత ప్రజలే కదా ట్యాక్స్ కట్టేది. ప్రతి చిన్న వస్తువు కొన్నా కూడా ట్యాక్స్ డబ్బులు ప్రభుత్వానికే వెళ్తాయి కదా. ప్రభుత్వం అక్కడి నుంచి తీసుకొని విద్యా సంస్థల్ని ఫ్రీగా నడిపించవచ్చు కదా. ఈ లేనిపోని ఫ్రీలు అన్ని ఇవ్వకుండా ఇప్పుడు ఇలా సతాయించడం ఎందుకు? ఒక 2500 విద్యా సంస్థలు ప్రస్తుతం బంద్ ఉన్నాయంటే కారణం ఎవరు? వాళ్ళు నడపలేకనే కదా, ఇబ్బంది పడే కదా డబ్బులు అడుగుతున్నది, స్కాలర్షిప్స్ అడుగుతున్నది, రియంబర్స్మెంట్ అడుగుతున్నది. మీ ప్రభుత్వ ఉద్యోగులే కదా అందులో పనిచేసేది. మీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కదా అందులో చదువుతున్నది. మ్యాక్సిమం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ సంస్థల్లోనే చదువుతున్నారు. 99.9% ప్రైవేట్ సంస్థల్లోనే చదువుతున్నారు. 99.9%. పేదవాడు కూడా కష్టపడి దాంట్లోనే చదివిస్తున్నాడు, ప్రైవేట్లోనే. గవర్నమెంట్లో ఎందుకు చదివించట్లేదు? కరెక్ట్ ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నారు. ఎందుకు కల్పించలేకపోతున్నారు? మీ దగ్గర డబ్బు లేకపోవడం. మెయిన్ రీజన్ డబ్బు లేకపోవడం. డబ్బును వృధాగా లేనిపోని వాటికి ఉపయోగించి ఉచిత విద్యను బోధించలేక మీరు విద్యా సంస్థల్ని, ప్రభుత్వ విద్యా సంస్థల్ని దిగజారు చేశారు. అందుకే ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతోని అమ్మి నడిపిస్తున్నారు. ఇది కూడా స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు అంటూ వాళ్ళకు డబ్బులు ఇచ్చినప్పుడల్లా కమిషన్లు తీసుకోవడం. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా జీతాలు ఇస్తారు, ఎలా నడిపిస్తారు అనే కొంచెం కూడా మనకు ఇంగిత జ్ఞానాలు లేవు. అది కూడా ప్రజలే ప్రాబ్లం. ప్రజలు ఓట్లు వేస్తున్నారు అలాంటి వాళ్ళకే. కర్మ. అలాంటి వాళ్ళకు ఓట్లేసి ఇలాంటి పరిస్థితి మన పిల్లలకు మనం కల్పించుకుంటున్నాం. మీరు ప్రభుత్వం ఉచితంగా విద్యను ఇచ్చినప్పుడు ఈ ప్రైవేట్ ఎందుకు వస్తుంది దీంట్లోకి? ఈ ప్రైవేట్ వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకుంటారు కదా. ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాడు వేరే వ్యాపారం చేసుకుంటాడు, దాంట్లో సంపాదించుకుంటాడు కదా. మీరు ప్రోత్సహించేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి డబ్బు ఎక్కడ పోదని చెప్పేసి వీళ్ళు విద్యారంగ సంస్థను వ్యాపారంగా నడిపిస్తున్నారో, ఎట్లా నడిపిస్తున్నారో. మంచిగా నడిపించే వాళ్ళు ఉంటారు, వ్యాపారంగా నడిపించే వాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా మీరు డబ్బులు తింటున్నారు.
మేము ఓట్లు వేసిన గెలిపించిన ప్రభుత్వాలు వాళ్ళ డబ్బులు తింటున్నాయి. అంటే మీరే డబ్బులు ఇస్తారు, మళ్ళీ మీరే కమిషన్లు తింటారు, మళ్ళీ మీరే ఇన్స్పెక్షన్లు చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కాలేజీలు బంద్ చేయడం వల్ల ఎవరికి ప్రాబ్లం? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలకు ప్రాబ్లం, ప్రైవేట్గా కష్టపడి చదివిస్తున్న ఆ పిల్లలకు ప్రాబ్లం. వాడు చదువుకొని ఏదో అయిదామని ఏదో అనుకుంటే వానికి లేనిపోని ఆలోచనలు కల్పిస్తున్నారు పిల్లలకు. పిల్లల మైండ్లో లేనివి కూడా వాళ్ళకి క్రియేట్ అవుతాయి. ఇది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. ప్రజలు, అందులో నేను కూడా ఒక్కని, కష్టపడి మా పిల్లల్ని చదివించుకుంటే మీరు విద్యా సంస్థలు బంద్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం ఎవరిది? ప్రజలది. ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపించి పరిపాలన సరిగ్గా చేయండి అంటే చెయ్యకుండా ఉచితాలు ఇచ్చుడు, బస్సు ఉచితం, అది ఉచితం, ఇది ఉచితం. ముందు విద్య వైద్యం ఫ్రీగా నడిపియండి. దాని మీద మిగిలితే ఏమైనా ఉచితాల గురించి ఆలోచించండి. విపత్తుల గురించి ఖచ్చితంగా అవి కూడా చేయాల్సిందే. 3 ఖచ్చితంగా చేయాలి. విపత్తులు, విద్య, వైద్యం. ఈ 3 ఖచ్చితంగా చేసిన తర్వాత మీరు ఇంకేదైనా ఉంటే చెయ్యాలి. అంతేగాని లేని పని విషయాలలో తలదూర్చకూడదు ప్రభుత్వాలు. ఎవడైనా అన్యాయం చేస్తే, ఎవడైనా లంగ పనులు చేస్తే వానికి పనిష్మెంట్ ఇవ్వండి. ఇవే చేయాల్సిన 4 ప్రభుత్వం. అలా చేసినప్పుడే ఇలాంటి సమస్యలు రావు. నాకు 56, 57 ఏళ్ళు వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని కొడుకుని, నిజాయితీగా బతికిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. ఇవన్నీ చూసి 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 విసిగెత్తి ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరు ఆలోచించాలి? ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆలోచించాలి. ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రజలు ఇలాంటి ప్రభుత్వాలకు పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఏదైనా బాగుపడుతుంది. మన పిల్లలు కూడా పైకి వస్తారు. ప్రతి ఇంట్లో టాలెంట్ ఉంది. ప్రతి ఇంట్లో టాలెంట్ లేని ఇల్లే ఉండదు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. ఆ భగవంతుడు సృష్టించిందే ప్రతి మనిషిని టాలెంట్తోనే సృష్టిస్తాడు. ఏ టాలెంట్ లేని మనిషి ఉండడు. అది గుర్తుపెట్టుకోండి. వాడు మాట్లాడలేక ఏమి చెప్పలేక ఒక సామాన్యుడు కూడా గొంతు విప్పి మాట్లాడే స్టేజ్కి తీసుకొస్తున్నది ఎవరు? నడుపుతున్న ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు ఎవరి? ప్రజలు ఓట్లు వేయడం. నేను ప్రజలకు చెప్తున్నా, మీరు ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఓడు అది అమ్ముకో, నీ ఓటు అమ్ముకో, 5,000 గోను 10,000 గోను నీవు అమ్ము, నీ ఓటును 10,000కి అమ్ము, 5,000కి అని చెప్తున్నాడంటే రేపు నీకు పని చేయాలంటే కూడా ఆ డబ్బులు తీసుకుంటారు. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, దేన్ని లెక్క చేయట్లేదు. కలికాలం స్టార్ట్ అయింది. ప్రజలు ఆలోచించుకొని ఓట్లు వేయాలి. ప్రజలు ఆలోచించుకొని అధికారులు కరెక్ట్ దారిలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ప్రజలే దీనికి ముందుండాలి. అందరు కలిసికట్టుగా ఉండాలి. ఉన్నప్పుడే మన పిల్లలు, మన సంసారం, మన జీవితాలు సక్రమంగా సాగుతాయి. జీవితాలు సక్రమంగా సాగితే ఊళ్ళు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం కూడా బాగుపడుతుంది. అంతా ఒక్క తాటికి వస్తుంది. ఇది అర్థం చేసుకున్న నాడు ఆ దేశ ప్రజలు కానీ, ఆ రాష్ట్ర ప్రజలు కానీ, ఆ ఊరి ప్రజలు కానీ, ఆ వాడ ప్రజలు కానీ బాగుపడతారు. నేను చెప్పే మాట సత్యమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాటలు మీకు నచ్చకపోతే కట్ చేయండి, చూడకండి నా ఇన్స్టాగ్రామ్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.